ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ సర్కిల్స్ నుంచి చూద్దాము. వెరీ షార్ట్ కంప్లీట్ అయ్యాయి కదా. ఇఫ్ ఏ పాయింట్ P is moving such that the lengths of tangent drawn from P to the circle x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0 and x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0 are equal, then find the equation of the locus of P. ఇక్కడ కండిషన్ ఏంటంటే PA అంటే లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఒక సర్కిల్ దట్ ఈజ్ ఈక్వల్ టు PB ఇంకొక సర్కిల్ తాలూకా లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ P నుంచి అదే పాయింట్ రెండు కూడా ఈక్వల్ ఆ డిస్టెన్స్ అని చెప్పి ఇచ్చారు. అది కండిషన్. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్స్ ఆర్ x square plus y square plus 8x plus 12y plus 15 is equal to 0, x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0. ఇప్పుడు P x1 y1 అని తీసుకుంటే PA PB అనేవి లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్. సో దే లెంగ్త్స్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చారు కదా. PA స్క్వేర్ PA ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేరింగ్ బోత్ సైడ్స్ సార్. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్. PA స్క్వేర్ అంటే చెప్పాను కదా నిన్న, ఒక పాయింట్ ఇచ్చినప్పుడు అది అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ S1 ఉంది కదా, రూట్ S1 అదే ఇక్కడ ఫైండ్ చేస్తాం. అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2 into 4 into x1 plus 2 into 6 into y1 plus 15 is equal to x1 square plus y1 square plus 2 into minus 2 into x1 plus 2 into minus 3 into y1 minus 2. అంటే GF వాల్యూస్ ఫైండ్ చేసి పెట్టుకున్నాం. GFC అవే ఇందులో వేసాం. సో ఇప్పుడు విచ్ ఇంప్లైస్ దట్ x1 square plus y1 square plus 8x1 plus 12y1 plus 15 is equal to x1 square plus y1 square minus 4x1 minus 6y1 minus 12. Which implies that then simplify చేస్తాం. 12x1 plus 18y1 plus 27 is equal to 0 or 3తో డివైడ్ చేస్తే లోకస్ ఆఫ్ P లోకస్ ఎప్పుడు కూడా XYలో వస్తుంది. సో కాబట్టి లోకస్ ఆఫ్ P 12x ప్లస్ 18y ప్లస్ 27 is equal to 0. అంటే x1 y1 పాయింట్ తీసుకున్నాం కాబట్టి అక్కడ వచ్చింది. మామూలుగా ఒరిజినల్గా లైన్ ఈక్వేషన్ అయితే లైన్ ఈక్వేషన్ ఫామ్లో కదా రాయాలి. 12x plus 18y plus 27 is equal to 0. Which implies that 4x plus 6y plus 9 is equal to 0. ఈ రకంగా చేయాలి. ఏమీ లేదు, రూట్ S11 అది ఫైండ్ చేయడం ది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఆ పాయింట్ అందులో వేస్తుంది. సో అది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ GFC అది సబ్స్టిట్యూట్ చేయడం చేసాక సింప్లిఫై చేస్తే వచ్చింది. PA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PB స్క్వేర్. ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు, మనమే తీసుకున్నాం P x1 y1 అందుకు x1 y1 అందులో వేస్తాం. x1 y1 వేయాలి. సో కాబట్టి ఈ రకంగా చేస్తాం. నెక్స్ట్ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x ప్లస్ 3y మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0 ఆన్ ది లైన్ y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3. ఇప్పుడు మనకి ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. సెంటర్ నుంచి మనం ఏం చేయాలంటే ఇచ్చిన లైన్ ఈక్వేషన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేశాక అప్పుడు లెంగ్త్ ఆఫ్ ది కార్డ్కి మనకి ఫార్ములా ఉంది కదా, 2 into square root of r square minus d square. అప్పుడు ఆ కార్డ్ దానికి లెంగ్త్ ఫైండ్ చేస్తాం. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ తీసుకోవడం, GFC వాల్యూస్ ఫైండ్ చేయడం, సెంటర్ 1/2 మైనస్ 3/2, రేడియస్ r ఫైండ్ చేయడం. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే సెంటర్ నుంచి సెంటర్ ఏంటి వచ్చింది మనకి 1/2 మైనస్ 3/2. సెంటర్ నుంచి చూడండి సిని అది ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో CD తీసుకునేటప్పుడు ఇంకా ఈ రకం D అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటుంది. అదే మనం ఫైండ్ చేయాలి. అంటే సెంటర్ నుంచి లైన్కి లైన్ ఈక్వేషన్ ఏంటి y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3 దట్ ఈస్ D అన్నమాట. సెంటర్ నుంచి లైన్కి ఉండే డిస్టెన్స్ D దట్ వీ హ్యావ్ టు ఫైండ్. అలా ఫైండ్ చేస్తాం. D ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఆ లైన్లో మనం ఈ సెంటర్ని సబ్స్టిట్యూట్ చేయడం అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a అంటే లైన్లో కంపేర్ చేయాలి. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 ఫార్ములా ఉంది కదా. a అంటే 1, b అంటే -1, c అంటే -3 అవి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే సెంటర్ -g మైనస్ హాఫ్ -3 అవి వేస్తే ఆ D ఎంత వచ్చింది 1/√. డయాగ్రామ్ జాగ్రత్తగా చూస్తే అర్థం. ఇక లైన్ y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3
సెంటర్ నుంచి ఈ లైన్ మీదకి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అనుకుంది, అది మనం ఫైండ్ చేయాలి. ముందర అది ఫైండ్ చేస్తాం. లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ 2 × (r² - this). ఆర్ తెలుసు, డి తెలుసు, అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 4 రూట్స్ ఈ రకంగా ఫైండ్ చేస్తాం. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది డయాగ్రామ్. సెంటర్ ముందర ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుంచి సెంటర్, రేడియస్ అవి ఫైండ్ చేసి పెట్టుకోవాలి. ఫైండ్ చేసి పెట్టుకుని ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇచ్చిన లైన్ మీద సెంటర్ మనకు తెలుసు, లైన్ ఈక్వేషన్ తెలుసు. ఈ రకంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. ఇది ఫార్ములా. లైన్ ఈక్వేషన్తో ఏబీ వాల్యూస్ కంపేర్ చేస్తాం. ఏబీసీ x1 y1 అంటే సెంటర్, ఆ సెంటర్ తాలూకా వాల్యూస్ వేస్తాం. హెచ్కమకి వేసాక డి ఫైండ్ చేస్తాం. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ 2 × (r² - this). చాలా ఇంపార్టెంట్. సో ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ షో దట్ ది టాంజెంట్ ఎట్, అంటే ఒక పాయింట్ దగ్గర ది టాంజెంట్ ఎట్ -1, 2 ఆఫ్ ది సర్కిల్ x² + y² - 4x - 8y + 7 = 0 touches the circle x² + y² + 4x + 6y = 0 and also find its point of contact. ఈ రకంగా ఉంది డయాగ్రామ్. 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ సర్కిల్ తాలూకా టాంజెంట్ ఇంకొక సర్కిల్ కూడా టచ్ చేస్తుంది. వేస్తే ఈ రెండింటి తాలూకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. అన్నీ కూడా ముందర ఇవి జిఎఫ్సి ఫైండ్ చేయడం, రేడియస్ ఫైండ్, చాలా ప్రాబ్లమ్స్కి అన్నిటికీ కూడా చాలా వరకు ఇలాగే చేయాలి. ఇప్పుడు px1 y1 దట్ ఈజ్ -1, 2 వాడు ఇచ్చాడు కదా, అక్కడి నుంచి టాంజెంట్ ఫైండ్ చేయాలి ఆ పాయింట్. సో కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఈజ్ S1 = 0. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ వేరు, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ వేరు. S1 = 0. సో అంటే విచ్ ఇంప్లైజ్ దట్ xx1 + yy1, లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటే √S1, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే S1 = 0. xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c = 0. ఇప్పుడు ఈ పాయింట్ -1, 2ని ఇందులో వేస్తాం. వేస్తే మనకి 3x + 2y - 1 = 0 వచ్చింది. ఇంకొక ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? x² + y² + 4x + 6y = 0. దీన్ని కూడా మళ్ళీ అలాగే జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి జిఎఫ్సి ఫైండ్ చేసి నెక్స్ట్ ఆర్ కూడా ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసాక ఇప్పుడు ఏంటంటే సి నుంచి సి -2, -3 కదా సెకండ్ సర్కిల్కి, ఇంకోటి ఇప్పుడు ఫైండ్ చేస్తాం కదా అది. అక్కడి నుంచి లైన్ ఉంది కదా 3x + 2y - 1 = 0, ఇక ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా. అక్కడికి ఇందాక ముందర ప్రాబ్లంలో ఎలా అయితే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తామో ఆ రకంగా డి ఫైండ్ చేస్తే ఇగో ఈ రకంగా వస్తుంది √30. సిన్స్ r = d అంటే అంతే కదా. ఇగోటి ఇక్కడ రేడియస్ చూడండి జాగ్రత్తగా, రేడియస్ ఎంత ఉందో దట్ ఈస్ d, అదే d అని. సో కాబట్టి ఇగోటి d = √13 అంటే దట్ ఈజ్ r, అంతే కదా. ఇప్పుడు q h, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఇది అంతే కదా. టాంజెంట్ని ఆ సర్కిల్ ఎక్కడ టచ్ చేస్తుందో అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అది q h, k అని. ఇది q h, k ఏంటి? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. మనం ఫస్ట్ ఇయర్లో అన్నీ నేర్చుకున్నాం కదా స్ట్రైట్ లైన్స్లో. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, ఇమేజ్, ఇవన్నీ కూడా. ఇమేజ్కి అయితే 2 వస్తుంది ఫార్ములాలో, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్కి అయితే 2 రాదు. ఈ -ax1 + by1 + cy² + b² దగ్గర జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ చేయాలి, అంతే కదా. ఇదో సికి q h, k ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ చేస్తాం. లైన్ ఈక్వేషన్ ఈ రకంగా h - x1/a = k - y1/b -ax1 + by1 + c/a² + b². ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా. 2 ఉంటే కనుక ఇమేజ్కి ఫార్ములా, అంతే తేడా. సో ఈ రకంగా అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం మనకు ఉండే వాల్యూస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. -2, -3 పాయింట్, లైన్ ఏమో 3x + 2y - 1 = 0. ఇప్పుడు ఫైండ్ చేయాలి. ఫైండ్ చేస్తే hk వాల్యూస్ వస్తాయి, అంటే q h, k 1, ఈ రకంగా చేయాలి. దట్ ఈస్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ రకంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ముందర ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్లో జిఎఫ్సి ఫైండ్ చేసి పెట్టుకుంటాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ముందర కట్టాలి. S1 = 0. అప్పుడే మనకి లైన్ ఈక్వేషన్ వస్తుంది. లైన్ ఈక్వేషన్ వచ్చాకే అప్పుడు సెకండ్ సర్కిల్ నుంచి సెంటర్
ఫైండ్ చేసి తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ చేసాక ఆ వచ్చింది రేడియస్, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా ఈక్వల్, రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దట్ ఈజ్ ఆర్. సో కాబట్టి ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ QH, K అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటే QH, K అనేది ఏంటవుతుంది? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది, ఎందుకంటే లైన్ ఈక్వేషన్ ఉంది, సెంటర్ ఉంది. సో కాబట్టి QH, K ఫైండ్ చేయొచ్చు. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా వాడి చేయొచ్చు. ఆ రకంగా H, K ఫైండ్ చేస్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ మిగతా ప్రాబ్లమ్స్ ఇంకొక వీడియోలో చూస్తాం.